సంధ్యా థియేటర్ ఘటనలో రెగ్యులర్ బెయిల్ పొందిన అల్లు అర్జున్ ఇవాళ నాంపల్లి కోర్టులో బెయిల్ పూచీకత్తు పత్రాలు సమర్పించారు. స్వయంగా కోర్టుకు వెళ్లిన బన్నీ కోర్టులో పత్రాలపై సంతకాలు చేసి పూచీకత్తు పత్రాలను మెజిస్ట్రేట్ కు సమర్పించారు. నాంపల్లి కోర్టుకు 50,000 2 పూచీకత్తులు సమర్పించారు అల్లు అర్జున్. 2 సంతకాలతో కూడిన పూచీకత్తులను కోర్టుకు అందించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు నిన్న రెగ్యులర్ బెయిల్ లభించింది. ఇప్పటికే మధ్యంతర బెయిల్ పై ఉన్నారు అల్లు అర్జున్. ఇప్పుడు కొన్ని కండిషన్స్ తో అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. అయితే రెగ్యులర్ బెయిల్ ను పలు షరతులతో మంజూరు చేసింది కోర్టు. 50,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలంటూ కోర్టు ఆదేశించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెండోసారి నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. ఇప్పటికే అరెస్ట్ అయి మొట్టమొదటిసారిగా కోర్టుకు వచ్చినటువంటి అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో ఆ రెగ్యులర్ బెయిల్ సంబంధించినటువంటి షూరిటీలు పర్సనల్ బాండ్ ని సబ్మిట్ చేయడానికి ఈరోజు నేరుగా నాంపల్లి కోర్టు హాజరై సెకండ్ మెజిస్ట్రేట్ ముందు హాజరై తన పర్సనల్ బాండ్ తో పాటు తన 50,000 రూపాయల పూచీకత్తును కూడా అటు నాంపల్లి కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. వీరితో పాటు మరొక వ్యక్తి, తను పర్సనల్ మేనేజర్ గా ఉన్నటువంటి మరొక వ్యక్తి కూడా పర్సనల్ బాండ్ వ్యక్తిగత సంబంధించిన షూరిటీని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. మొత్తం మీద ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై అటు చిక్కడపల్లి పోలీసులు పలు సెక్షన్ల కింద కల్పబుల్ హోమిసైడ్ 105 కింద కేసు నమోదు చేసుకుంది. ఆ కేసులో అతన్ని అరెస్ట్ చేశారు, జైలు కూడా పంపించారు. కానీ ఆ కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్ ని మంజూరు చేయడంతో ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై బయట ఉన్నటువంటి అల్లు అర్జున్ ఇటీవల కాలంలో నిన్న నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఆ రెగ్యులర్ బెయిల్ ని మంజూరు చేసేటువంటి సమయంలో కొన్ని కండిషన్స్ ని పెట్టింది. ప్రతి ఆదివారం పోలీసుల విచారణకు హాజరు కావాలి, పోలీస్ స్టేషన్ కి వెళ్లాలి, పోలీస్ స్టేషన్ల ముందు విచారణకు హాజరు కావాలి. మరోవైపు ఇక్కడ ఈ కేసు పూర్తయ్యేంత వరకు ఎక్కడికి వెళ్లడానికి వెళ్ళలేదు, అందుబాటులోనే ఉండాలి. ఎక్కడికైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా పాస్పోర్ట్ ని సరెండర్ చేయాలి. ఈ కండిషన్ మొత్తం కూడా కోర్టు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ లో పెట్టింది. కాబట్టి దానికి సంబంధించిన దాంట్లో ఈ రోజు పర్సనల్ బాండ్ ని సబ్మిట్ చేయడానికి నిన్న బెయిల్ ఇచ్చింది. కాబట్టి ఈ రోజు దాన్ని వ్యక్తిగతంగా హాజరు, ఎందుకంటే ఆయన ఇటీవల కాలంలో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది, ఆ బెయిల్ పైనే బయట ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే నేరుగా హాజరై అతను పర్సనల్ బాండ్ ని సబ్మిట్ చేస్తారు. అతనితో పాటు తన పర్సనల్ మేనేజర్ గా ఉన్నటువంటి వ్యక్తి కూడా 50,000 షూరిటీని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఇక వీరితో పాటు ఇక కోర్టుకి అటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా వచ్చారు. కానీ ఆయన పర్సనల్ బాండ్ అతను మాత్రం షూరిటీ ఇవ్వలేదు. కేవలం పర్సనల్ మేనేజర్ గా ఉన్నటువంటి వ్యక్తితో పాటు అల్లు అర్జున్ మాత్రము పర్సనల్ బాండ్ ని సబ్మిట్ చేశారు. ప్రస్తుతం అయితే ఈ కేసులో కొద్దిసేపటికైతే అల్లు అర్జున్ వచ్చి వెళ్లిపోయాడు. ఇక అల్లు అర్జున్ రావడంతో ఒకసారిగా నాంపల్లి కోర్టులో ఒక సందడి వాతావరణం నెలకొంది. అటు ఫ్యాన్స్ కావచ్చు, మరోవైపు పోలీసులు కూడా అంటే ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, ఎందుకంటే అల్లు అర్జున్ కేవలం బౌన్సర్లతో కాకుండా కేవలం ఒక్కడే మాత్రమే వచ్చాడు, తన వ్యక్తిగత సిబ్బందిని ఎవరిని కూడా తీసుకురాలేదు. కాబట్టి పోలీసులే దగ్గరుండి అంత బందోబస్తు ఏర్పాటు చేసి ప్రశాంతంగా అల్లు అర్జున్ లోపలి జడ్జి దగ్గర పంపించి మళ్ళీ బయటకు తీసుకొచ్చి ప్రశాంతంగా బయటకు ఎస్కార్ట్ ఇచ్చి తన నివాసానికి పంపించిన పరిస్థితి కనబడుతుంది. జాన్సన్ అంటే సునీల్, మీరన్నట్టు అల్లు అర్జున్ ఎప్పుడు వచ్చినా కూడా కొంచెం గ్రాండ్ గా కనిపిస్తూ ఉంటారు ఫ్యాన్స్ కి. అయితే ఈసారి అల్లు అర్జున్ చాలా సింప్లిసిటీగా వ్యవహరించారు. బౌన్సర్స్ కూడా పక్కన ఎవరు లేదు, గెటప్ లో కూడా కొంచెం చేంజ్ కనపడుతోంది. ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా అల్లు అర్జున్ కొత్త గెటప్ లో వచ్చాడు. ఇదివరకు పుష్ప 2 షూటింగ్ లో అతను హెయిర్ స్టైల్ మొత్తం కూడా చేంజ్ అయింది. కానీ ఇప్పుడు కోర్టుకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కోర్టుకు వచ్చినప్పుడు అతను అరెస్ట్ అయినప్పుడు ఆ హెయిర్ స్టైల్ మాత్రం కొంచెం పుష్ప 2 లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండేది. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత మొత్తం హెయిర్ స్టైల్ చేంజ్ అయింది. గతంలో ఉన్నటువంటి మాదిరిగానే అల్లు అర్జున్ చాలా సింపుల్ గా అతను ఒక్కడు మాత్రమే, తన కుటుంబ సభ్యులు అందరూ కూడా వస్తారనుకుంటారు. కానీ ఎవరు కూడా రాకుండా కేవలం ఒక్కడు మాత్రమే తన పర్సనల్ మేనేజర్ ని తీసుకువచ్చి కోర్టుకి అటెండ్ కావడం జరిగింది. తన ఒక్కసారిగా వ్యక్తిగత సిబ్బంది లేకపోవడంతో పోలీసులే దగ్గరుండి బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు సైఫాబాద్ ఏసీపీ కావచ్చు, ఇక్కడ సైఫాబాద్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, వీరందరూ కూడా సెంట్రల్ జోన్ అడిషనల్ డిపిస్ కావచ్చు, వీరందరూ పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. మీడియాని సైతం అటు కోర్టు సిబ్బందిని సైతం దగ్గర రాకుండా పోలీసులు ఎక్కడెక్కడ టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా బందోబస్తులు ఏర్పాటు చేశారు. మొత్తం మీద సంధ్యా థియేటర్ ఘటనలో మరొకసారి నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ రావడం జరిగింది. ఐకాన్ స్టార్ కొత్త న్యూ గెటప్ లో కోర్టుకు రావడంతో అటు ఫ్యాన్స్ కూడా అంటే వారి అభిమానులు కూడా దూరం నుంచి చూసి ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఇదే కేసులో మరి ప్రతి ఆదివారం కూడా చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరు కావాలని నాంపల్లి కోర్టు బెయిల్ కండిషన్స్ పెట్టింది. కాబట్టి మరి రేపు విచారణకు హాజరవుతారా, లేదా రేపు వర్చువల్ గా హాజరవుతారా, లేదా నెక్స్ట్ సండే నుంచి హాజరవుతారనేది కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా క్లారిటీ వచ్చే అవకాశం. జాన్సన్. రైట్, థ్యాంక్ యూ సునీల్.